హాయ్ టు ఆల్. వన్స్ అగైన్ వెల్కమ్ టు ఎస్కే ట్యుటోరియల్స్. ఈరోజు మనం తెలంగాణ ప్రభుత్వ పథకాల మీద డీప్‌గా డిస్కస్ చేయడానికి ట్రై చేద్దాం. తెలంగాణ ప్రభుత్వ పథకాలనేవి టీఎస్‌పీఎస్సీ గానివ్వండి, లేకపోతే పోలీస్ కానిస్టేబుల్స్ ఎగ్జామ్స్ గానివ్వండి, తెలంగాణ స్టేట్ లెవెల్‌లో కండక్ట్ చేసే ఏ గవర్నమెంట్ జాబ్‌కైనా చాలా ఇంపార్టెంట్. పథకాల గురించి కరెక్ట్‌గా అవగాహన ఉంటేనే మనం ప్రభుత్వ ఉద్యోగిగా సర్వైవ్ చేయగలుగుతాం కాబట్టి, ఈ పథకాల మీద అవగాహన తప్పనిసరి అని టీఎస్‌పీఎస్సీ వాళ్ళు ప్రతి ఎగ్జామ్‌లో కూడా సిలబస్‌లో యాడ్ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా మినిమమ్ ఒక 5 మార్క్స్ ఆర్ 3 మార్క్స్ ఖచ్చితంగా ప్రతి ఎగ్జామ్‌లో అడగడానికి ఛాన్స్ ఉంది కాబట్టి, తెలంగాణ ప్రభుత్వ పథకాల మీద డీప్‌గా డిస్కస్ చేయాలి. ఇందులో మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ప్రభుత్వ పథకాలు చదివేటప్పుడు ఖచ్చితంగా దాని మెయిన్ ఉద్దేశ్యం ఏంటో చదవాలి. దానికి అర్హులెవరు, ఎలాంటి వాళ్ళని అర్హులుగా డిక్లేర్ చేస్తారో అవి తెలుసుకోవాలి. తర్వాతనే అది ఎక్కడ స్టార్ట్ అయింది, ఎవరు స్టార్ట్ చేశారు, ఎవరి చేతుల మీదుగా స్టార్ట్ అయింది, ఏ ఊరిలో స్టార్ట్ అయిందనేది చదవాలి. అంటే ముందు తెలుసుకోవాల్సిందేంటి, దాని ప్రయోజనం ఎలా పొందాలి, ఎవరు ప్రయోజకులు, దాన్ని పొందేవాళ్ళు అర్హులెవరు, ఇలాంటి కోణంలో మనం డిస్కస్ చేయాలి. ఓకే. గుర్తుంచుకోండి. ఇవన్నీ తెలంగాణ ప్రభుత్వం చేత అమలు చేయబడుతున్నటువంటి ప్రస్తుత పథకాలు. వీటన్నిటిని మనం ఇప్పుడు డీప్‌గా డిస్కస్ చేద్దాం. రూ. 5కు భోజనం. ఇది ఫస్ట్ అసలు గవర్నమెంట్ స్టార్ట్ చేయలేదు. హరే కృష్ణ ఫౌండేషన్ వాళ్ళు హైదరాబాద్‌లో రూ. 5కే నిరుపేదలకు భోజనం పెట్టే పథకంగా దీన్ని స్టార్ట్ చేశారు. హరే కృష్ణ ఫౌండేషన్ వాళ్ళు. అయితే దీని ఉద్దేశ్యం అనేది గవర్నమెంట్‌కు బాగా నచ్చి ఇంకెక్కువ చోట్ల హైదరాబాద్‌లో మీరు అమలు చేయండి. దానికి తగ్గ డబ్బులు మేము గూడా మీకు ఆర్థిక సాయం అందజేస్తామని గవర్నమెంట్ ముందుకు రావడం జరిగింది. తెలంగాణ కేసీఆర్ గారి ప్రభుత్వం. ఇప్పుడు గవర్నమెంట్ ప్లస్ హరే కృష్ణ ఫౌండేషన్ ఇద్దరూ కలిసి ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు హైదరాబాద్‌లో పలుచోట్ల. ఇది హైదరాబాద్‌లో స్టార్టింగ్‌లో 32 సెంటర్ల చోట మాత్రమే స్టార్ట్ అయింది. అంటే ముఖ్యమైన సెంటర్లు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, ఇంకా కొన్ని చౌరస్తా ఏరియాలలో 32 సెంటర్లలో స్టార్ట్ అయింది. కాపోతే ప్రభుత్వ ప్రోత్సాహకం వల్ల ఇప్పుడు మోర్ థాన్ 100 సెంటర్స్ ఇది రన్ అవుతుంది సక్సెస్‌ఫుల్‌గా. దీని ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే, హైదరాబాద్‌లో పనిచేసేటువంటి కూలీలు, హమాలీలు, నిరుద్యోగులు, నిరుపేదలకు అందుబాటులో బస్ స్టాండ్‌ల దగ్గర గానివ్వండి, చౌరస్తాల దగ్గర గానివ్వండి, మధ్యాహ్నం పూట భోజనం జేయడానికి చాలా చౌకగా రూ. 5కే భోజనం అందిస్తుంది. ఈ పథకాన్ని 17 జూలై 2014 స్టార్ట్ జేశారు. గుర్తుంచుకోండి. దీని ముఖ్య ఉద్దేశ్యం ఏంటనేది గావాలి, ఎవరు చేస్తున్నారనేది గావాలి. ఇందులో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, గవర్నమెంట్ ప్లస్ హరే కృష్ణ ఫౌండేషన్ స్టార్ట్ జేసిందెక్కడ? హైదరాబాద్. నెక్స్ట్ పాయింట్, భూ పంపిణీ పథకం. ఇది 15 ఆగస్ట్ 2014 స్టార్ట్ అయింది. గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫస్ట్ స్వతంత్ర దినోత్సవం నాడు ఆగస్టు 15 నాడు ఈ భూ పంపిణీ పథకం అనేది కేసీఆర్ గారి చేతుల మీదుగా గోల్కొండ కోట మీద జెండా ఎగురవేయగానే ఆయన స్టార్ట్ చేశాడు. కొంతమంది బలహీన వర్గాలకు చెందినటువంటి నిరుపేదలకు 3 ఎకరాల భూమిని పంపిణీ చేసి ఈ భూ పంపిణీ పథకాన్ని స్టార్ట్ చేశారు. భూ పంపిణీ పథకం ప్రకారం ఎన్ని ఎకరాలు భూ పంపిణీ చేస్తారనేది ఇంపార్టెంట్ పాయింట్. ఎన్ని ఎకరాలు? 3 ఎకరాలు. ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది? మనకు తెలంగాణ ఏర్పడిన ఫస్ట్ స్వతంత్ర దినోత్సవం నాడు స్టార్ట్ అయింది. గుర్తుంచుకోండి. నెక్స్ట్, సమగ్ర కుటుంబ సర్వే. ఇది పథకం కిందకి రాదు. కాకపోతే ప్రభుత్వం చేపట్టినటువంటి ఒక ముఖ్యమైన సర్వేగా మనం చెప్పుకోవచ్చు. ఇది ఎన్నో సెన్సేషన్స్ కూడా క్రియేట్ చేసింది. ఆ సెన్సేషన్‌లో ఒకటి లిమ్కా బుక్ రికార్డ్ ఏర్పడింది దీనికి. ఒక సర్వేకు లిమ్కా బుక్ రికార్డ్ ఏర్పడడం ఇది చాలా గర్వకారణం. అది కూడా గవర్నమెంట్ కండక్ట్ చేసిన సర్వే. ఎందుకు? దీంట్లో 4,00,000 కంటే ఎక్కువ మంది ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొన్నారు కాబట్టి ఇది లిమ్కా బుక్‌కు ఎంపికైంది ఈ సర్వే. ఏ పథకం, ఏ కింది వాటిలో ఏది లిమ్కా బుక్‌లో రికార్డుకు స్థానం దక్కించుకుంది తెలంగాణ గవర్నమెంట్ కండక్ట్ చేసిన వాటికి అని ఇస్తాడు. కింద సమగ్ర కుటుంబ సర్వే ఉంటుంది. క్వెషన్ ఫ్రేమింగ్ అలా ఉండే ఛాన్స్ ఉంటుంది. అందుకే ఈ పాయింట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇంకొకటి దీనిలో విశేషం ఏంటంటే, ఒకే రోజు చేపట్టిన ప్రభుత్వ రంగ కార్యక్రమాలలో అతి పెద్దది. ఇండియాలో కండక్ట్ చేసిన అది ప్రభుత్వ రంగ కార్యక్రమాలలో అతి పెద్దది. ఓకే. నెక్స్ట్, 1,09,00,000 కుటుంబాల వివరాలు సేకరించారు మన తెలంగాణలో ఈ సర్వే ద్వారా. రాష్ట్రంలోని ఆర్థిక, సామాజిక స్థితిగతులు తెలుసుకోవడానికి ఈ సమగ్ర కుటుంబ సర్వే ఎంతగానో ఉపయోగపడుతుంది. అంటే పింఛన్‌కి అర్హులెవరు? వితంతువులు ఎంతమందున్నారు? కుటుంబాలు ఎన్ని ఉన్నాయి? ఉమ్మడి కుటుంబాలు ఎలా ఉన్నాయి? సింగిల్‌గా ఉండే కుటుంబాలు ఎలా ఉన్నాయి? వాళ్ళ ఆర్థిక స్తోమత ఏంటి? దారిద్ర్య రేఖకు దిగువగా ఎంతమందున్నారు? బిలో పావర్టీ లైన్. ఇలాంటి విషయాలన్నీ ఈ సమగ్ర కుటుంబ సర్వే ఇప్పటికి గూడా ఎంతో మనకు మ్యాటర్ తెలియజేస్తుంది. నెక్స్ట్, ఇది స్వతంత్రం వచ్చింది మనకు ఆగస్టు 15. ఆగస్టు 15 తర్వాత 19దో తారీఖు ఈ సమగ్ర కుటుంబ సర్వే చేపట్టారు. ఎప్పుడు? అది గూడా మనకు తెలంగాణ ఏర్పడిన ఇయర్‌లోనే 2014లోనే. అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో 16,50,000 కుటుంబాలు సర్వే జరిగాయి. అంటే ఇప్పుడు కొత్త జిల్లాలు ఏర్పడడానికి ముందు
ఏ జిల్లా? రంగారెడ్డి జిల్లా. ఇప్పుడు కొత్త జిల్లాలు ఏర్పడ్డాయి. అన్నీ విడిగా 30 30 చేంజ్ జిల్లాలు ఏర్పడ్డాయి. ఈ అత్యల్పంగా అప్పుడు నమోదైన జిల్లా ఏంటి? కుటుంబాల సంఖ్య నిజామాబాద్. అప్పుడు ఈ కొత్త జిల్లాలు ఏర్పడడానికి ముందు అత్యధికంగా నమోదైన జిల్లా ఏంటి? సమగ్ర కుటుంబ సర్వేలో కుటుంబాల సంఖ్య రంగారెడ్డి. నెక్స్ట్ అత్యల్పంగా ఉన్నదేంటి? నిజామాబాద్. అక్టోబర్ 2, 2014 గాంధీ జయంతి. గాంధీ పుట్టినరోజు అది. అప్పుడు మన తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి స్కీమ్‌లేమిటేంటి? ఒకటి షాదీ ముబారక్, 2 కళ్యాణ లక్ష్మి. ఈ 2 కూడా గుర్తుంచుకోవాల్సిందేంటి? కళ్యాణం, పెళ్లి, షాదీ, పెళ్లి ఈ రెండిటికి అర్థాలు ఒకటే. ఇందులోనే తెలియజేస్తుంది. ఈ పథకాలలో మనం బాగా గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన మాట ఏంటంటే, ఎగ్జామ్‌లో ఎలా అడుగుతున్నారంటే, చాలా ఎగ్జామ్స్‌లో అడిగిన విషయం ఏమిటంటే, షాదీ ముబారక్ గానివ్వండి, లేకపోతే కళ్యాణ లక్ష్మి స్కీమ్ గానివ్వండి, దాంట్లో పెళ్ళికి ఎంత అమౌంట్ గవర్నమెంట్ ఆర్థిక సహాయం చేస్తుంది. 51,000 ఇది చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి. 51,000 చాలామంది ఏమనుకుంటున్నారు 50,000 అనుకుంటున్నారు. అది రాంగ్ 51,000 అయితే దీనికి ఎవరెవరు అర్హులు? షాదీ ముబారక్ ఏంటి? అదొక ఉర్దూ వర్డ్. ఉర్దూ వర్డ్ కాబట్టి ఎవరికీ ఈ తెలియజేస్తుంది అది ముస్లిం మైనారిటీ ఆడపిల్లలకు అది ఎలిజిబుల్. ఇది బిలో పావర్టీ లైన్ ఉన్న వాళ్ళకు మాత్రమే. ఆర్థికంగా చితికిపోయిన బతుకులకు మాత్రమే ఇది ఆసరాగా ఉంటుంది. నెక్స్ట్ కళ్యాణ లక్ష్మి ఏంటి? అది తెలుగు వర్డ్. తెలుగు వర్డ్ ఓకే. గుర్తుంచుకోండి. ఇది ఎస్సీ, ఎస్టీ ఆడపిల్లలకు ఆర్థికంగా బాగా చితికిపోయిన వాళ్ళకి మాత్రమే. అంటే దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారు, బిలో పావర్టీ లైన్ దిగువన ఉన్నవారు. ఈ 2 పథకాలు తెలియజేసేటివి ఒక్కటే. కాకపోతే పేర్లు వేరు. ముస్లిం మైనారిటీ వర్గాలకు షాదీ ముబారక్ అని, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు కళ్యాణ లక్ష్మి అని అమలు చేయడం జరుగుతుంది. రెండిట్లో కూడా 51,000. ఈ 2 కూడా స్టార్ట్ చేసిన డేట్ ఒకటే. గాంధీ మహాత్ముడు పుట్టినరోజు. ఏది? అక్టోబర్ 2 ఓకేనా? ఇదే డేట్‌న కేంద్ర ప్రభుత్వం కూడా ఒక పథకం స్టార్ట్ చేసింది. ఆ పథకం ఏమిటి? గుర్తుంచుకోండి. స్వచ్ఛ భారత్. నెక్స్ట్ సద్దిమూట పథకం. సద్దిమూట అందులోనే తెలియజేస్తుంది. రైతులు పొలాలకెళ్ళేటప్పుడు గానివ్వండి, లేకపోతే మార్కెట్ యార్డ్‌కెళ్ళేటప్పుడు గానివ్వండి, ఒక సద్దన్నం పట్టుకొని ఎళ్లి అక్కడ కూర్చొని మధ్యాహ్నం పూట ఖాళీ టైంలో కూర్చొని తినేవాళ్ళు. ఇదే సద్దిమూట ముఖ్య ఉద్దేశ్యం. దాన్ని రిఫ్లెక్ట్ చేసేలాగానే ఈ పథకానికి ఆ పేరు పెట్టారు. ఎందుకు పెట్టారు? ఇప్పుడు మార్కెట్‌కు గ్రామీణ ప్రాంతాల నుంచి రైతులు, కూలీలు అక్కడికస్తారు. ఎందుకు? వాళ్ళ సరుకులు అమ్మడానికి పత్తి పంట గానివ్వండి, లేకపోతే ధాన్యం గానివ్వండి, లేకపోతే మిర్చి గానివ్వండి, మార్కెట్ యార్డ్‌కి తీసుకొచ్చి వాళ్ళ ఉత్పత్తులనేవి అమ్మడం జరుగుతుంది. అయితే ఆ టైంలో వీళ్ళు హోటల్‌లోకి ఎళ్లి తినకుండా తక్కువ ఖర్చుకే గవర్నమెంట్ ఏర్పరిచేలాగా ఫుడ్ పెట్టేలాగా ఈ రూ. 5కే భోజనం అనేది ఏర్పాటు చేసింది గవర్నమెంట్ ప్రభుత్వం. ఇవి ప్రతి మార్కెట్ యార్డ్‌లో గూడా ఇప్పుడు అమలవుతున్నాయి. ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ చేశారనేది ఇంపార్టెంట్. రూ. 5కే సద్దిమూట పథకం స్టార్ట్ అయింది. ఇది ఎక్కడ స్టార్ట్ చేశారు? ఫస్ట్ సిద్దిపేట మార్కెట్ యార్డ్‌లో స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే. గుర్తుంచుకోండి. సిద్దిపేట మార్కెట్ యార్డ్‌లో. దీన్ని మొదలుపెట్టిందెవరు? హరీష్ రావు. ఏ డేట్‌న ఇది? అక్టోబర్ 13, 2014 ఇది డేట్. గుర్తుంచుకోవాల్సిందేంటి? సద్దిమూట పథకం కింద ఎన్ని రూపాయలకు భోజనం? రూ. 5. ఎవరెవరు అర్హులు? రైతులు. ఓకేనా? మార్కెట్ యార్డ్‌లో ఉండేటువంటి రైతులు, హమాలీలు వాళ్ళు అర్హులు. ఎక్కడ స్టార్ట్ అయిందనేది చాలా చాలా ఇంపార్టెంట్. సిద్దిపేట. నెక్స్ట్ షీ టీమ్స్. ఇది అక్టోబర్ 13, 2014లో ఆ ఇయర్‌లోనే మళ్ళీ 14 సంవత్సరంలోనే షీ టీమ్స్ ఏర్పడడం జరిగింది. ఇదెందుకు? షీ అని అంటే ఏంటి? ఆమె అని అర్థం. షీ టీమ్స్ దేనికి? ఇది మహిళా పోలీసులు, మహిళా ఉద్యోగులకు అండగా, ఆసరాగా ఉండడానికి, అలాగే చదువుకునే మహిళలకు గానివ్వండి, బాలికలకు గానివ్వండి, ఆకతాయిల నుంచి రక్షణ ఇవ్వడానికి, భద్రత సామాజికంగా ఇవ్వడానికి ఈ షీ టీమ్స్‌ననేటివి ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. మోర్ దాన్ ఇప్పుడు 100 కంటే ఎక్కువగానే షీ టీమ్స్ అనేవి మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి. ఈ షీ టీమ్స్‌కి చీఫ్‌గా మొదలుపెట్టినప్పుడు ఈ అక్టోబర్ 13 రోజు మొదలుపెట్టినప్పుడు స్వాతి లక్రా నియమించడం జరిగింది గవర్నమెంట్ చేత. ఇవి ఎక్కడెక్కడ అమలవుతాయంటే ముఖ్యమైన సిటీస్‌లలో అమలవుతాయి రాష్ట్ర వ్యాప్తంగా. గుర్తుంచుకోవాల్సిందేంటి? షీ టీమ్స్‌కి చీఫ్ ఎవరు? స్వాతి లక్రా. మోర్ దాన్ 100 ఇది షీ టీమ్స్‌కు ఎలిజిబుల్ ఎవరు? మహిళలు. మహిళలను ఆర్థికంగా కాదండి భద్రతా పరంగా, సామాజికంగా హెల్ప్‌ఫుల్‌గా ఉండడానికి, వాళ్ళకు సెక్యూరిటీ ఇవ్వడానికి లేడీ పోలీసులే ఒక టీమ్‌గా ఏర్పడేవే షీ టీమ్స్. గుర్తుంచుకోవాల్సింది ముఖ్యమైనది స్వాతి లక్రా నేమ్. నెక్స్ట్ ఆసరా పథకం. ఆసరా పథకం నవంబర్ 8న స్టార్ట్ అయింది 2014 మహబూబ్‌నగర్ జిల్లా కొత్తూరులో స్టార్ట్ చేయడం జరిగింది. గుర్తుంచుకోండి. మహబూబ్‌నగర్ జిల్లా కొత్తూరులో స్టార్ట్ చేయడం జరిగింది. అయితే ఎప్పుడు స్టార్ట్ అయింది? నవంబర్ 8వ తారీఖు 2014న స్టార్ట్ అయింది. కొన్ని సాంకేతిక లోపాల వల్ల అది అమలు కాలేకపోయింది. కేసీఆర్ చేతుల మీదుగా స్టార్ట్ అయినప్పటికీ అమలు కాలేకపోయింది.
మళ్ళీ పూర్తి స్థాయిలో అమలు ఎప్పుడు జరిగింది? డిసెంబర్ 10వ తేదీన అమలు చేయడం జరిగింది. కొన్ని పుస్తకాలలో 2 డేట్స్ ఉంటున్నాయి. అది తప్పు. మొదట నవంబర్ 8న అమలు చేసినప్పటికీ సాంకేతిక కారణాల వల్ల సర్వర్ డౌన్ లాంటి హ్మ్, ఎర్రర్స్ రావడం వల్ల మళ్ళీ పూర్తి స్థాయిలో అమలు చేసింది ఎప్పుడు? డిసెంబర్ 10, 2014న. దీనికి ఎవరెవరు అర్హులు? వృద్ధులు, వికలాంగులు, చేనేత కార్మికులు, గీత కార్మికులు, వితంతువులు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు వీళ్ళందరూ అర్హులు. అయితే దీని ద్వారా నెలకు రూ. 1000 పింఛన్ రావడం జరుగుతుంది. నెలకి రూ. 1000. కాకపోతే వికలాంగులకు 1500 పింఛన్ ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? అయితే ఈ ఆసరా పథకానికి హోల్డర్స్‌కి ఇచ్చేటువంటి కార్డు రంగు పింక్ కలర్‌లో ఉంటుంది. గుర్తుంచుకోండి. ఆసరా పథకం పొందే వాళ్ళ కార్డు పింక్ రంగులో ఉంటుంది. నెక్స్ట్ వికలాంగులకు మాత్రం ఇచ్చే కార్డు గ్రీన్ కలర్‌లో ఉంటుంది. నెక్స్ట్ వితంతువులకు ఇచ్చే కార్డు బ్లూ కలర్. ఓకేనా? ఇవి ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి. వికలాంగులకు ఇచ్చే కార్డు రంగేంటి? గ్రీన్. వితంతువులకు ఇచ్చే కార్డు రంగేంటి? బ్లూ. వికలాంగులకు గ్రీన్, వితంతువులకు బ్లూ. నెక్స్ట్ వృద్ధులకు రక్షణ అనే పేరుతోటి ఈ పథకం అమలు చేయడం జరుగుతుంది. చేనేత కార్మికులకు ఆలంబన అనే పేరుతోటి వృద్ధులకు రక్షణ, చేనేత కార్మికులకు ఆలంబన. నెక్స్ట్ వితంతువులకు, వికలాంగులకు జీవనాధారం అనే పేరుతోటి ఇవ్వడం జరుగుతుంది. ఈ పేర్లు కూడా ఇంపార్టెంటే గుర్తుంచుకోండి. కార్డు రంగేంటి? ఎంతెంత ఎవరెవరికి ఇస్తున్నారు? ఇంకొకటి ఏ పేరుతోటి ఆ వర్గాలకు అమలు చేయడం జరుగుతుంది. ఈ 3 పాయింట్స్ ఇంపార్టెంట్. దీనికి తగ్గట్టుగా ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ డ్రైవర్ కమ్ ఓనర్ పథకం. ఇది డిసెంబర్ 27, 2014 అంటే దాదాపుగా 2014 ఇయర్ ఎండింగ్‌లో స్టార్ట్ అయింది సీఎం చేతుల మీదుగా. దీని ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే ముందు డ్రైవర్‌గా కెరీర్ స్టార్ట్ చేస్తారు నిరుద్యోగ యువత. తర్వాత ఆ కార్‌కు ఓనర్ వాళ్ళే అవ్వడం జరుగుతుంది. ఇదే డ్రైవర్ కమ్ ఓనర్ పథకం ముఖ్య ఉద్దేశ్యం. దీనికి ఎలిజిబుల్ ఎవరు? 21-35 ఇయర్స్ మధ్యలో ఉన్నటువంటి యువత. అయితే ఈ పథకం పొందాలనంటే దీని ద్వారా అర్హులు కావాలనంటే లైసెన్స్ ఉండి 3 సంవత్సరాలు లైసెన్స్ పరంగా ఆ డేట్ పరంగా ఎక్స్‌పీరియన్స్ ఉండి ఉండాలి డ్రైవింగ్‌లో. నెక్స్ట్ 3 సంవత్సరాల అనుభవం ఖచ్చితం. గుర్తుంచుకోండి ఇది ఇంపార్టెంట్. 3 సంవత్సరాల అనుభవం ఉండాలి. అయితే దీని ద్వారా బ్యాంకు ద్వారా 85% లోన్ గవర్నమెంటే క్రియేట్ చేసి ఇస్తుంది. 15% నగదు మాత్రం స్టార్టింగ్‌లో ఆ వెహికల్‌కు తగ్గట్టు ఆ వెహికల్ అమౌంట్ ముందే పే చేయాల్సి ఉంటుంది అర్హుడు. 15% అర్హుడు పే చేయాలి. ముందే నగదు రూపంలో పే చేసి కార్ అనేది తీసుకోవాలి. 85% బ్యాంక్ నుంచి లోన్ వస్తుంది. ప్రతి నెల లోన్ అనేది క్లియర్ చేసుకుంటూ ఉంటే 3 సంవత్సరాల తర్వాత ఆ కార్ అనేది సొంతం అవుతుంది. అంటే డ్రైవర్‌గా కెరీర్ ఆరంభించి 3 సంవత్సరాల తర్వాత కార్ ఓనర్ అవ్వడం జరుగుతుంది ఇక్కడ. ఇది మొదటగా స్టార్ట్ అయింది ఎక్కడ? హైదరాబాద్ యువత. దీన్ని మొత్తం రాష్ట్రం మొత్తం స్ప్రెడ్ చేసే ఛాన్సులు కూడా ఉన్నాయి. హైదరాబాద్‌లో ప్రస్తుతం అయితే అమలవుతుంది. తెలంగాణ రవాణా విభాగంలోనే ఈ వెహికల్స్‌ని ఉంచి వాళ్ళని అదే విభాగంలో డ్రైవర్లుగా ఉంచి ఈ తెలంగాణ గవర్నమెంట్ సెక్యూర్‌గా ఉంచుతుంది వాళ్ళని ప్రస్తుతానికి. తొలి విడతగా 130 కార్లను విడుదల చేసింది. రెండో విడత 303 కార్లు, మూడో విడతగా 600 కార్లను అందజేయడానికి ట్రై చేస్తుంది. గుర్తుంచుకోండి. ఎన్ని సంవత్సరాల ఎక్స్‌పీరియన్స్ ఉండాలి డ్రైవింగ్‌లో? 3 సంవత్సరాలు. లోన్ అనేది ఇంపార్టెంట్. 85% బ్యాంక్ లోన్ ఇస్తుంది. ఇంకొకటి 3 సంవత్సరాల తర్వాత కార్ సొంతం అవుతుంది. గుర్తుంచుకోండి. ఆరోగ్య లక్ష్మి పథకం. ఈ ఆరోగ్య లక్ష్మి పథకం 2015 సంవత్సరం మొదటి రోజున స్టార్ట్ అయింది. దీనికి అర్హులెవరు? గర్భిణి, బాలింత, ఇంకా చిన్న పిల్లలు, పోషకాహార లోపం లోపించినటువంటి చిన్న పిల్లలు వీళ్ళు అర్హులు. దీని ద్వారా నెలకు 25 రోజులు పౌష్టికాహారం అన్నం పెట్టడం జరుగుతుంది. 25 రోజులు అన్నం గుర్తుంచుకోండి. 25 రోజులు. నెల మొత్తం 30 రోజులు పెట్టరు. 25 రోజులు అన్నం. తర్వాత నెలలో 30 రోజులు ఎగ్స్ పెడతారు. నెలకు 30 రోజులు. అంటే ఏంటి? రోజుకొక ఎగ్. అంటే నెల మొత్తం రోజుకో ఎగ్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ప్రతిరోజు 200 మిల్లీలీటర్ల పాలు ఇవ్వడం జరుగుతుంది. అంగన్వాడీ కేంద్రం ద్వారా సరఫరా చేస్తారు వీళ్ళకు ప్రతిరోజు 200 మిల్లీలీటర్ల పాలు. ఓకేనా? దీని యాక్చువల్‌గా స్టార్టింగ్‌లో నేమ్ ఏముండేది? ఇందిరమ్మ అమృతాస్తం అని కేంద్రం స్టార్ట్ చేసింది. ఆ పథకాన్ని రీప్లేస్ చేసి ఆరోగ్య లక్ష్మిగా పేరు మార్చడం జరిగింది. ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి? యాక్చువల్‌గా ఇది ఏ పథకం? ఇందిరమ్మ అమృత హస్తం పథకం. ఇది ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ రోజుకు అంగన్వాడీల ద్వారా ఎన్ని లీటర్ల పాలిస్తారు? 200 మిల్లీలీటర్ల పాలిస్తారు. సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్. ఇది ఎవరి కోసం? గర్భిణులు, బాలింతలు, పోషకాహారం లోపించినటువంటి పిల్లల కోసం. థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఆహార భద్రతా పథకం. ఇది కూడా అదే రోజు స్టార్ట్ చేయడం జరిగింది. 2015 ఇయర్ స్టార్టింగ్‌లోనే. దీన్ని ఈటల రాజేందర్ గారు, ఇప్పుడు ప్రస్తుత ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ గారు స్టార్ట్ చేయడం జరిగింది. దీన్ని హుజురాబాద్‌లోని చెల్పూర్ నుంచి స్టార్ట్ చేయడం జరిగింది.
హుజురాబాద్‌లోని చెల్పూర్ నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు విడిపోయింది కాబట్టి ఈ ప్లేస్‌ల మీద అంత గట్టిగా అడగడానికి ఛాన్స్ లేదు. అందుకే కాకపోతే ఎవరి చేతుల మీదుగా స్టార్ట్ అయిందనేది ఇంపార్టెంట్. ఆహార భద్రతా పథకం ఈటెల రాజేందర్ గారి చేతుల మీదుగా జనవరి 1, 2015 స్టార్ట్ అయింది. నెక్స్ట్ దీనికి అర్హులెవరు? తెల్ల రేషన్ కార్డ్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు గూడా అర్హులే. దీని ద్వారా ఏం చేస్తారనంటే ప్రతి వ్యక్తికి కుటుంబంలో 6 కేజీల బియ్యం ఇవ్వడం జరుగుతుంది. ఒక్కో కేజీ గూడా రూ. 1 మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. గుర్తుంచుకోండి. కేజీ ఎంత? రూ. 1. కుటుంబంలో తెల్ల రేషన్ కార్డ్ ఉన్న కుటుంబంలో ప్రతి వ్యక్తికి ఎన్ని కేజీల బియ్యం? 6 కేజీలు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కుటుంబంలో ఐదుగురు ఉన్నారననుకోండి. 5 మెంబర్స్ ఉన్నారననుకోండి. 5 ఇంటూ 6 మొత్తం ఎంత? 30. 30 కిలోల బియ్యం ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ అదే రోజు సన్న బియ్యం పథకం స్టార్ట్ అయింది. జనవరి 1, 2015 రోజునే సన్న బియ్యం పథకం. బియ్యానికి రిలేటెడ్‌గా ఉన్న పథకాలు ఎప్పుడు స్టార్ట్ అయ్యాయి? జనవరి 1, 2015 అంటే 2015 స్టార్టింగ్ డేట్ రోజే. ఇది ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టల్స్‌లో చదివేటువంటి విద్యార్థుల కోసం ఏర్పాటు చేసింది. అయితే ఇదివరకు ఎలా ఉండేదనంటే సన్న బియ్యం గాకుండా దొడ్డు బియ్యం పెట్టడం, ఆహారంలో పౌష్టికాహారం లోపించడం, తినడానికి టేస్టీగా ఫుడ్ ఉండకపోవడం ఇలాంటివన్నీ ఉండడం వల్ల హాస్టల్స్‌లోకి విద్యార్థుల సంఖ్య అనేది గణనీయంగా తగ్గిపోతూ వచ్చింది. దీన్ని అర్థం చేసుకున్న గవర్నమెంట్ ఏం చేసింది? సన్న బియ్యం పథకం అనేది హాస్టల్‌లో గూడా అప్లై చేయడం జరిగింది. దీని ద్వారా హాస్టల్‌లో ఉండే పిల్లలందరికీ సన్న బియ్యం వడ్డించడం జరుగుతుంది. దీన్ని స్టార్ట్ చేసింది గూడా ఈటెల రాజేందర్ గారే. గుర్తుంచుకోండి. ఈటెల రాజేందర్ గారి చేతుల మీదుగా స్టార్ట్ అవ్వడం జరిగింది. బియ్యానికి రిలేటెడ్‌గా ఉన్న పథకాలు 2 గూడా. టీ హబ్. దీన్నే తెలంగాణ హబ్ అని అంటారు. టీ హబ్, తెలంగాణ హబ్ గుర్తుంచుకోండి. ఇది జనవరి 23, 2015 స్టార్ట్ అవ్వడం జరిగింది. జనవరి 2, 3, 2015 2, 3, 2015 కేటీఆర్ చేతుల మీదుగా స్టార్ట్ అవ్వడం జరిగింది. టీ హబ్ అంటే తెలంగాణ హబ్. దీనికి పారిశ్రామికంగా యువతకు చేయూతనిచ్చి పెద్ద పెద్ద కంపెనీలను హైదరాబాద్‌కు రప్పించడానికి ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం ఏంటి? టీ హబ్. ఇది కేటీఆర్ గారి చేతుల మీదుగా ఏర్పాటు చేయడం జరిగింది. గుర్తుంచుకోండి. ఐటీ మినిస్టర్, ప్రస్తుత ఐటీ మినిస్టర్. అందుకే ఆయన చేతుల మీదుగా ఏర్పాటు చేయడం జరిగింది. జనవరి 2, 3, 2015 నాడు. నెక్స్ట్ ఇంపార్టెంట్ పథకం మిషన్ కాకతీయ. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అందుకే ఇందులో ఉన్న ప్రతి పాయింట్ కూడా ఇంపార్టెంటే. దీన్ని ఎప్పుడు స్టార్ట్ చేశారు? మార్చ్ 12, 2015. మార్చ్ 1, 2, ఒకటి తర్వాత 2, ఒకటి తర్వాత 2. జనవరి, ఫిబ్రవరి, మార్చ్ మూడో నెల. 12, 1, 2, 3, 2015 అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? గుర్తుంచుకోవడానికి నేను హింట్ చెప్తున్నాను. 12వ తారీఖు. మూడో నెల. 2015. 1, 2, 3. 12, 3, 2015. ఇది మార్చ్ 12, 2015 స్టార్ట్ చేయడం జరిగింది. దీన్ని నిజామాబాద్ జిల్లా ఎల్లారెడ్డి మండలం సదాశివనగర్ చెరువు నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. గుర్తుంచుకోండి. సదాశివనగర్ చెరువు. ఇది ఇంపార్టెంట్. ఈ పాయింట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా గుర్తుంచుకోండి. సదాశివనగర్ చెరువు నుంచి ఎవరు స్టార్ట్ చేసింది? కేసీఆర్ గారి చేతుల మీదుగా. హానరబుల్ చీఫ్ మినిస్టర్ కేసీఆర్ గారి చేతుల మీదుగా ఈ పథకం స్టార్ట్ అయింది. మిషన్ కాకతీయ చాలా చాలా ఇంపార్టెంట్ పథకం. దీని ద్వారా ఇప్పుడు చాలా ఎగ్జామ్స్‌లో ఇప్పటివరకు టీఎస్‌పీఎస్సీ కండక్ట్ చేసిన చాలా ఎగ్జామ్స్‌లో అడిగింది ఏంటంటే ఎన్ని చెరువులు మిషన్ కాకతీయ ద్వారా లబ్ధి పొందే ఛాన్స్ ఉంది? ఎన్ని చెరువులు? 46,531 చెరువులు. ఓకేనా? 46,531 చెరువులు. గుర్తుంచుకోండి. ఇప్పుడు ఒకసారి మనం చూసినట్టయితే 1, 2 మిస్ అయింది. 3 ఉంది, 4 ఉంది, 5 ఉంది, 6 ఉంది. అంటే 1 నుంచి 6 వరకు అంకెలున్నాయి. 2 మిస్ అయింది. ఇది హింట్‌గా గుర్తుంచుకోండి. 1 నుంచి 6 వరకు అంకెలున్నాయి. అందులో 2 మిస్ అయింది. మొత్తం ఎన్ని చెరువులు? 46,531 చెరువులు. గుర్తుంచుకోండి సంఖ్య ఖచ్చితంగా. 1 నుంచి 6 వరకు అంకెలున్నాయి. దాంట్లో 2 మిస్ అయింది. ఇది హింట్. సీక్వెల్‌గా ఉండదు. కాకపోతే ఇది ఎంతో కొంత మీకు యూజ్ అవుతుందని ఈ హింట్ చెప్తున్నా. నెక్స్ట్ దీని ద్వారా ఏం చేస్తారు? చెరువులో పూడిక తీస్తారు. ఎవరైనా చెరువులు ఆక్రమించేసి ఉంటే మళ్ళీ చెరువు వరకు దాని ఏరియా అనేది కవర్ చేయడం జరుగుతుంది. చెరువును కబ్జాల నుంచి రక్షించడం జరుగుతుంది. పూడిక మాత్రమే కాదు, చెరువును కబ్జా నుంచి రక్షించడం కూడా మిషన్ కాకతీయ ముఖ్య ఉద్దేశమే. దీని లోగన్ ఏంటి? కింద మన ఊరు మన చెరువు. మిషన్ కాకతీయ నినాదం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అడిగారు. ఇది కూడా టీఎస్‌పీఎస్సీ కండక్ట్ చేసిన కొన్ని ఎగ్జామ్స్‌లో. మిషన్ కాకతీయ
నినాదం ఏమిటి? మన ఊరు మన చెరువు. చాలా చాలా ఇంపార్టెంట్. చెరువుల సంఖ్య, నినాదం ఈ 2 గూడా ఇంపార్టెంట్. అయితే మిషన్ కాకతీయకు సంబంధించినటువంటి పైలాన్ ఎక్కడ ఆవిష్కరించారు? నర్సంపేటలోని మాదన్నపేటలో పైలాన్ ఆవిష్కరించారు. నర్సంపేట, మాదన్నపేట. మాదన్నపేట గుర్తుంచుకోండి. 2 పేటలే. నర్సంపేటలోని మాదన్నపేటలో పైలాన్ ఆవిష్కరణ అనేది జరిగింది. ఓకేనా? అయితే దీంట్లో అత్యధికంగా లబ్ధి పొందిన జిల్లా ఏంటంటే, ఇప్పుడు ఏర్పడ్డ కొత్త జిల్లాలు గాదు. అప్పుడున్నటువంటి పాత జిల్లాలలో మెదక్ అత్యధికంగా లబ్ధి పొందే జిల్లా. అత్యల్పంగా లబ్ధి పొందే జిల్లా ఏంటి? రంగారెడ్డి. చాలామంది వరంగల్ అని అనుకుంటున్నారు అత్యధికంగా. ఎందుకు అనంటే వరంగల్‌లో కాకతీయుల రాజధాని చాలామంది తవ్వించారు గాబట్టి, వరంగలే అత్యధికంగా లబ్ధి పొందేదని అనుకుంటున్నారు. తప్పు. ఏ జిల్లా అత్యధికంగా లబ్ధి పొందేది? మెదక్. ఇది కొత్త జిల్లాలు ఏర్పడడానికి ముందున్న సమాచారం. ఇప్పుడు ప్రస్తుతానికి గవర్నమెంట్ ఇంకా రిలీజ్ చేయలేదు. కాబట్టి వీటి మీద ఎక్కువగా ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు. దాని ఇంపార్టెన్స్ ఏంటి? కబ్జాల నుంచి రక్షించడం. మొత్తం ఎన్ని చెరువులు? కొత్త జిల్లాలు ఏర్పడితే ఏర్పడ్డాయి గానీ చెరువుల సంఖ్య అయితే మారదు గదా! అందుకే ఇది చాలా ఇంపార్టెంట్. 46,531 హరితహారం. చెట్లను పెంచడం, మొక్కల్ని నాటడం. ఇది దీని ముఖ్య ఉద్దేశ్యం. ఓకే. ఇది కేసీఆర్ గారి చేతుల మీదుగా జూలై 3 తారీఖు 2015 స్టార్ట్ అయింది. జూలై 3 తారీఖు. నెక్స్ట్ ఇదెక్కడ స్టార్ట్ అయింది? రంగారెడ్డి జిల్లా చేవెళ్ళ నియోజకవర్గం మొయినాబాద్ మండలంలో చిలుకూరు బాలాజీ టెంపుల్ దగ్గర స్టార్ట్ అయింది. ఇంపార్టెంట్ గుర్తుంచుకోవాల్సింది ఏంటి? ఆ టెంపుల్ పేరేంటి? చిలుకూరు బాలాజీ టెంపుల్. నెక్స్ట్ ఏ మొక్క నాటి హరితహారాన్ని కేసీఆర్ గారు స్టార్ట్ చేశారు? ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ సంపెంగ మొక్క. గుర్తుంచుకోండి. సంపెంగ మొక్క. అయితే దీని నినాదం ఏంటి? నినాదాలు చాలా ఇంపార్టెంట్. మిషన్ కాకతీయకు నినాదం ఉంది. హరితహారంకు గూడా ఉంది. ఇది నినాదం ఏంటి? కోతులు పోవాలి, వానలు రావాలి. ఇంపార్టెంట్. ఇది అడుగుతారు ఎగ్జామ్‌లో ఖచ్చితంగా. కోతులు పోవాలి, వానలు రావాలి. ఇది హరితహారం యొక్క నినాదం. సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ఏ మొక్క నాటి? సంపెంగ మొక్క నాటి స్టార్ట్ చేయడం జరిగింది. లక్ష్యం ఏంటి? 3 సంవత్సరాలల్లా 231 కోట్ల మొక్కల్ని పెంచాలి. గుర్తుంచుకోండి. ఖచ్చితంగా అడుగుతారు ఇది. హరితహారం ప్రకారం 3 సంవత్సరాలలో ఎన్ని మొక్కలు నాటాలని రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టింది? 230 కోట్ల. 2 తర్వాత 3 0. 2 తర్వాత 3 0. 230 కోట్ల మొక్కలు 3 సంవత్సరాలలో. అయితే ఇది ప్రపంచవ్యాప్తంగా రికార్డు మనది 3 స్థానంలో ఉంది. చైనా అధిక మొక్కలు నాటింది. బ్రెజిల్ సెకండ్ ప్లేస్‌లో ఉంది మొక్కలు నాటడంలో. థర్డ్ ప్లేస్‌లో మన తెలంగాణ ఉంది. ఇందులో గుర్తించాల్సిన విషయం ఏంటంటే చైనా, బ్రెజిల్లు దేశాలు. కానీ తెలంగాణకొచ్చే వరకు ఒక రాష్ట్రం. అంటే ఒక రాష్ట్రం 2 దేశాలతో తలపడడం అనేది చాలా ఇంపార్టెంట్ విషయం. ఇది గర్వకారణం తెలంగాణకి గుర్తుంచుకోండి. ప్రపంచవ్యాప్తంగా మొక్కలు నాటే కార్యక్రమంలో మన తెలంగాణకి ఎన్నో ప్లేస్ ఉంది? థర్డ్ ప్లేస్. అయితే సెకండ్ విడత కింద 3 విడతలుగా మొక్కలు నాటడం స్టార్ట్. అయితే సెకండ్ విడత కింద అంటే ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్క విడత అన్నట్టు 3 సంవత్సరాలల్లా. రెండవ విడతగా నల్గొండ జిల్లా గుండ్రాయిపల్లి నుంచి స్టార్ట్ అయింది. గుర్తుంచుకోండి. రెండవ విడత హరితహారం రెండవ విడత ఏ ప్లేస్ నుంచి స్టార్ట్ అయింది? ఏ ప్లేస్? నల్గొండ జిల్లా గుండ్రాయిపల్లి నుంచి. అయితే జూలై 11 తేదీన ఒక్క హైదరాబాద్‌లోనే 25 లక్షల మొక్కలు నాటి రికార్డు సృష్టించారు. జీహెచ్ఎంసీ పరిధిలో 25 లక్షల మొక్కలు నాటి రికార్డు సృష్టించారు. అందుకే ఈ డేట్ ఇంపార్టెంట్. హరితహారానికి సంబంధించి హైదరాబాద్‌లో 25 లక్షల మొక్కలు నాటి రికార్డు సృష్టించినటువంటి డేట్ ఏది? ఇంపార్టెంట్. ఏ రోజు? జూలై 11, 2016 ఇదే ఇయర్‌లో. గ్రామజ్యోతి. నెక్స్ట్ ఇంపార్టెంట్ పథకం గ్రామజ్యోతి. దీన్ని ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారు? గంగదేవిపల్లి, వరంగల్. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచే చాలా గుర్తింపు పొందినటువంటి ప్లేస్ గంగదేవిపల్లి. ఇది అంతేకాకుండా తెలంగాణ వ్యాప్తంగా కూడా చాలా గుర్తింపు పొందినటువంటి ప్లేస్ గంగదేవిపల్లి. ఇది ఆదర్శ గ్రామంగా రికార్డుకెక్కింది. అందుకే గ్రామజ్యోతి పథకాన్ని కేసీఆర్ గారు ఈ ఈ ప్రత్యేకతల ఉన్న గ్రామాన్ని గుర్తించే అక్కడి నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. ఎప్పుడు? 2015 ఆగస్టు 17 అంటే ఏంటి? స్వతంత్రం వచ్చిన తర్వాత 2 డేస్‌కి 2015 రోజు స్వతంత్రం దినోత్సవం జరుపుకున్నాక 2015లో 2 డేస్ తర్వాత అంటే 17వ తారీఖు రోజున గ్రామజ్యోతి పథకాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఓకేనా? నెక్స్ట్ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి దీని ముఖ్య ఉద్దేశ్యం. అంటే ఏంటి? విద్య, వైద్య రంగాలలో అన్ని రంగాలలో గ్రామాలను అభివృద్ధి చేయడం దీని ముఖ్య ఉద్దేశ్యం. దీంట్లో ఇంకొక ఇంపార్టెన్స్ ఏంటంటే ముందుగా ఇంపార్టెన్స్ ఇచ్చింది దేనికి? పారిశుద్ధ్యం, స్వచ్ఛత కోసం. అంటే నీట్‌నెస్ అనేది ప్రతి గ్రామంలో ఉండాలి. ఇది బాపూజీ కలలు కన్నటువంటి దేశం కాబట్టి గుర్తుంచుకోండి. ఎక్కడ స్టార్ట్ అయింది గ్రామజ్యోతి? గంగదేవిపల్లె, వరంగల్. ఎందుకు? అది చాలా ఇంపార్టెంట్ ప్లేస్ గంగదేవిపల్లె అనేది ఆదర్శ గ్రామం కాబట్టి. ఆదర్శ గ్రామం నాట్ ఓన్లీ ఇన్ తెలంగాణ.
దేశవ్యాప్తంగా కూడా ఆదర్శ గ్రామంగా గుర్తింపు పొందింది గంగదేవిపల్లి. నెక్స్ట్ తెలంగాణ పల్లె ప్రగతి పథకం. ఈ పథకం ఆగస్టు 22న 2015 స్టార్ట్ అయింది. కౌడిపల్లి ప్లేస్‌లో. ఇది మెదక్ జిల్లాలో ఉంది. కౌడిపల్లి ప్లేస్ అనేది. దీన్ని కేటీఆర్ గారు స్టార్ట్ చేశారు. కేటీఆర్ గారు స్టార్ట్ చేశారు. ఇది 150 వెనుకబడిన మండలాల ప్రగతి కోసం నిర్దేశించబడింది. ఏమని అడుగుతారు? ఇంపార్టెన్స్ ఇది. ఈ 150 అనేదే ఇంపార్టెంట్. తెలంగాణ పల్లె ప్రగతి పథకం ప్రకారం ఎన్ని వెనుకబడిన మండలాల ప్రగతి కోసం కృషి చేయడం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం? 150. ఖచ్చితంగా ఇంపార్టెంటే ఇది. గుర్తుంచుకోండి 150. నెక్స్ట్ TDWSP తెలంగాణ డ్రింకింగ్ వాటర్ సప్లై ప్రాజెక్ట్. ఇది అబ్రివేషన్ అడిగే ఛాన్స్ ఉంది. గుర్తుంచుకోండి. TDWSP అంటే ఏమిటి? స్టాండ్స్ ఫర్ తెలంగాణ డ్రింకింగ్ వాటర్ సప్లై ప్రాజెక్ట్. పథకాలలో అబ్రివేషన్ ఉన్నది ఇదొక్కటే. కాబట్టి ఇది ఖచ్చితంగా గుర్తుంచుకోండి. దీన్ని అసలు పేరేంటి? మిషన్ భగీరథ. యాక్చువల్‌గా దీన్ని స్టార్ట్ చేసిన పేరు తెలంగాణ డ్రింకింగ్ వాటర్ సప్లై ప్రాజెక్ట్ అని స్టార్ట్ చేశారు. మొదట అనుకున్న పేరిది. దాని తర్వాత కొత్త పేరుగా మార్చి మిషన్ భగీరథ అని పేరు పెట్టారు. ఆ భగీరథుడు ఏం చేశాడు? గంగని నేలకు దింపి ప్రతి ఒక్కరికి తాగడానికి, పంటల కోసం నీళ్లు తీసుకొచ్చాడు. అలాగే మన కేసీఆర్ గారు ఏం చేస్తున్నారు? ఈ మిషన్ భగీరథ పథకం కింద ప్రతి ఇంటింటికి నీళ్లు సప్లై అవ్వాలి అనే ముఖ్య ఉద్దేశంతోటి ఈ తెలంగాణ మిషన్ భగీరథ స్టార్ట్ చేయడం జరిగింది. అయితే దీన్ని ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారు? సెప్టెంబర్ 16 మహబూబ్‌నగర్‌లోని జడ్చర్ల మండలం పందిరిగుట్టలో కేటీఆర్ గారు స్టార్ట్ చేశారు. మిషన్ భగీరథ స్టార్ట్ చేసింది ఎవరు? కేటీఆర్. ఎక్కడి నుంచి? పందిరిగుట్ట. ఇది ఇంపార్టెంట్. ఈ ప్లేస్ పేరు గుర్తుంచుకోండి. పందిరిగుట్ట ఇంపార్టెంట్. పందిరిగుట్ట. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ 2 కూడా చాలా ఇంపార్టెంట్. అందుకే ప్రతి పాయింట్ కూడా గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి. పందిరిగుట్ట నుంచి స్టార్ట్ చేశారు. నెక్స్ట్ 1,25,000 కిలోమీటర్ల వరకు గ్రామాలను కలుపుతూ పైప్ లైన్లు వేయడం జరుగుతుంది వాటర్ సప్లై కోసం. 1,25,000 గుర్తుంచుకోండి. 1,25,000. నెక్స్ట్ 2015 చౌటుప్పల్ రహదారి పైన పైలాన్ ఆవిష్కరణ జరిగింది. పైలాన్ ఆవిష్కరణ ఎక్కడ జరిగింది? మిషన్ కాకతీయకు కూడా ఒక పైలాన్ ఆవిష్కరణ జరిగింది. అది నర్సంపేటలోని ఒక ప్లేస్‌లో జరిగింది. ఇక్కడ కూడా పైలాన్ ఆవిష్కరణ ఎక్కడ జరిగింది? చౌటుప్పల్, నల్గొండ డిస్ట్రిక్ట్‌లోని చౌటుప్పల్‌లో జరిగింది. దీనికి ప్రచారకర్తలుగా ఎవరిని నియమించడం జరిగింది? మిషన్ భగీరథకి సానియాను, ప్రజ్ఞా ఓజాను, గుప్తా జ్వాలాను. వీళ్ళందరూ కూడా ప్లేయర్స్, స్పోర్ట్స్ పర్సన్స్. సానియా, ప్రజ్ఞా ఓజా, గుప్తా జ్వాల. మొత్తం ఎంతమంది? ముగ్గురు. గుర్తుంచుకోండి ముగ్గురు ఈ ఆప్షన్స్ ఇస్తాడు. ఎట్లా క్వశ్చన్ ఫ్రేమింగ్ ఏముంటుంది? మిషన్ భగీరథకు ఈ క్రింది వారిలో ఎవరు ప్రచారకర్తలు? ఆప్షన్ ఏ సానియా, ఆప్షన్ బి ప్రజ్ఞా ఓజా, ఆప్షన్ సి గుప్తా జ్వాల, ఆప్షన్ 4 పైవారు అందరూ అని అంటారు. అందరు ఏం చేస్తారు? సానియా అని పెట్టేసేస్తారు. సానియా ఎక్కువగా ఫోకస్ అయింది కాబట్టి. తప్పు. ముగ్గురు కూడా మిషన్ భగీరథకి ప్రచారకర్తలే. ఈ గ్రామ పంచాయత్, ఈ ఆన్లైన్ ఇందులోనే మనకు ఆన్సర్ తెలుస్తుంది. ఆన్లైన్ పద్ధతిలో చేయడం అనే అర్థం. అంటే గ్రామాల్లో ఉన్న ప్రతి రికార్డు కూడా ఎంతమంది ట్యాక్సులు కట్టారనేది నెట్‌లో అప్లోడ్ చేయడం, కంప్యూటరైజ్ చేయడమే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. ఇది ఐటీకి రిలేటెడ్‌గా ఉంది కాబట్టి ఎవరు స్టార్ట్ చేసుంటారు? ఖచ్చితంగా కేటీఆర్ గారే. దీన్ని ఎక్కడ స్టార్ట్ చేశారనేది ఇంపార్టెంట్. ఫస్ట్ బీబీపేట, నిజామాబాద్ బీబీపేటలో స్టార్ట్ చేయడం జరిగింది. ఈ ప్లేస్ ఇంపార్టెంట్. గుర్తుంచుకోండి. నెక్స్ట్ సమగ్ర చేప పిల్లల పెంపకం. దీన్ని తలసాని శ్రీనివాస్ గారు. ఈయన పశుసంవర్ధక శాఖ మరియు సినిమాటోగ్రఫీ మినిస్టర్. ఇది సమగ్ర చేప పిల్లల పథకం. చేప పిల్లలను పెంచడం అంటే ఇదేంటి? పశుసంవర్ధక శాఖ కిందికి వస్తుంది. అందుకే ఎవరు స్టార్ట్ చేస్తారు దీన్ని? ఖచ్చితంగా తలసాని శ్రీనివాస్ గారు. ఇందులో ఇంక్లూడ్ అయినున్న క్వెషన్ ఏంటి? పశుసంవర్ధక శాఖ మినిస్టర్ ఎవరు? అందుకే ఇలా డైరెక్ట్ అడగకుండా అడిగే ఛాన్స్ ఎలా ఉంది? సమగ్ర చేప పిల్లల పెంపక పథకం స్టార్ట్ చేసింది ఎవరు? తలసాని శ్రీనివాస్. అంటే మనకి ఇక్కడ తెలియాల్సింది ఏంటి? ఈయన పశుసంవర్ధక శాఖ మినిస్టర్ అని తెలవాలి. అలా తెలిస్తేనే మనం తలసాని శ్రీనివాస్ అని పెట్టగలగడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకేనా? దీన్ని గాంధీ పుట్టినరోజు అక్టోబర్ 2, దాని తెల్లారి అంటే మరుసటి రోజు అక్టోబర్ 3వ తేదీన స్టార్ట్ చేయడం జరిగింది. గుర్తుంచుకోండి. అక్టోబర్ 3వ తేదీన. పర్సనే ఇంపార్టెంట్. ముఖ్యంగా ఇది గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి. సమగ్ర చేప పిల్లల పథకం ముఖ్య ఉద్దేశం ఏంటి? పెంపకం. చెరువులలో చేప పిల్లలను పెంచడం. దీనికి గవర్నమెంటే చేప పిల్లలను సప్లై చేస్తుంది. డబుల్ బెడ్రూమ్. దీన్ని అక్టోబర్ 22, 2015 కేసీఆర్ సార్ గారు స్టార్ట్ చేయడం జరిగింది. డబుల్ బెడ్రూమ్ ముఖ్య ఉద్దేశం ఏంటి? డబుల్ బెడ్రూమ్ 2 పడకలు, గది, ఇల్లు
2 పడక గదుల ఇల్లు. నల్గొండలోని సూర్యాపేటలో ఇంకొకటి, మెదక్‌లోని ఎర్రవల్లి, నరసన్నపేటలో ఈ పథకాన్ని స్టార్ట్ జేయడం జరిగింది. ఈ ఎర్రవెల్లి, నరసన్నపేటలు ఏం ప్లేసులు ఇవి? కేసీఆర్ గారు దత్తత తీసుకున్న గ్రామాలు. ఇప్పుడు ప్రస్తుతం ఈ మెదక్‌లోని ఎర్రవెల్లి, నరసన్నపేట ప్రాంతాలు, ఈ గ్రామాలు, ఇక్కడున్నటువంటి డబుల్ బెడ్‌రూమ్ ఫ్లాట్స్ అన్నీ గూడా నిర్మాణాలు పూర్తయిపోయాయి. ఆల్రెడీ పూర్తయిపోయాయి. ఇప్ ఇప్పుడు ఈ వచ్చే 1 మంత్‌లోనే వీళ్ళకు ఇల్లులు గూడా సప్లై జేయడం జరుగుతుంది. సూర్యాపేటలో గూడా ఆల్‌మోస్ట్‌గా ఇల్లులు పూర్తయిపోయాయి. గుర్తుంచుకోండి. ఈ ప్లేస్‌లు ఇంపార్టెంట్. ఇప్పుడు అడిగే ఎగ్జామ్స్‌లలో, ఇప్పుడు రాబోయే ఎగ్జామ్స్‌లలో ఖచ్చితంగా అడుగుతారు. డబుల్ బెడ్‌రూమ్ ఫ్లాట్‌లు రీసెంట్‌గా ఎక్కడ పూర్తయిపోయాయి? ఎవరికి సప్లై చేయబడ్డాయి? ఏ గ్రామస్తులకు సప్లై చేయబడ్డాయి? ఎర్రవెల్లి, నరసన్నపేట గ్రామాలు మెదక్‌లోని. ఓకేనా? దీన్ని ఎట్ ఏ టైమ్ నల్గొండలోను, మెదక్‌లోను మన కేసీఆర్ గారు స్టార్ట్ చేయడం జరిగింది. ఎట్ ఏ టైమ్ ఎక్కడ స్టార్ట్ చేయడం జరిగింది అని అడుగుతారు. డబుల్ బెడ్‌రూమ్ ఫ్లాట్స్ ఎక్కడ? కింద ఆప్షన్ సూర్యాపేట, ఆప్షన్ బి ఎర్రవల్లి, ఆప్షన్ సి నరసన్నపేట, ఆప్షన్ 3 3 చోట్ల ఒకే చోట ఒకేసారి స్టార్ట్ జేయడం జరిగింది. అందరూ ఒకే చోట ఉంటాడు గదా! 3 గ్రామాలకు ఒక్కసారి ఎలా ఎళ్తారు అని అనుకుంటారు. ఒకరోజే ఈ 3 గ్రామాల చోట ఒకేసారి కేసీఆర్ గారు స్టార్ట్ చేశారు. గుర్తుంచుకోండి. కన్‌ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది ఇలా ఫ్రేమింగ్ చేస్తే క్వెషన్. ఓకేనా? ఎప్పుడు స్టార్ట్ అయింది? ఇది కూడా ఇంపార్టెంట్ పథకం కాబట్టి డేట్ గుర్తుంచుకోండి. అక్టోబర్ 22. ఓకేనా? అక్టోబర్ 22. అక్టోబర్ 2 గాంధీ జయంతి. ఇంకొక 2 యాడ్ చేసిల్లు దానికి 2, 2, 22. అయితే దీని ద్వారా లబ్ధి పొందడానికి డబుల్ బెడ్‌రూమ్ ఫ్లాట్ కింద ఎన్ని గజాలలో, ఎన్ని చదరపు అడుగులలో ఇల్లు నిర్మిస్తారు డబుల్ బెడ్‌రూమ్ ఫ్లాట్ ఇల్లును? ఎన్ని? 560 చదరపు అడుగులు. గుర్తుంచుకోండి. ఇది అడిగారు. టీఎస్‌పీఎస్‌సీ కండక్ట్ చేసిన ఎగ్జామ్స్‌లో అడిగారు. 5 తర్వాత 6 హింట్. నేనిచ్చే హింట్ ఏంటంటే 5 తర్వాత 6. 5, 6, 0. ఓకేనా? ఖచ్చితంగా అడుగుతారు. చాలా ఎగ్జామ్స్‌లో కూడా అడిగారు. ఇది చాలా ఇంపార్టెంట్. 5 తర్వాత 6. అయితే ఫస్ట్ టైమ్ డబుల్ బెడ్‌రూమ్ ఫ్లాట్స్ కింద ఇళ్ల పంపిణీ ఎప్పుడు జరిగింది? నవంబర్ 16న. ఎక్కడ? హైదరాబాద్‌లోని ఐడీహెచ్ కాలనీలో ఇళ్ల పంపిణీ పేదలకు జరిగింది. ఓకేనా? ఐడీహెచ్ కాలనీలో ఇళ్ల పంపిణీ పేదలకు నవంబర్ 16న జరిగింది. ఓకే. ఇవి ప్రస్తుతానికి ఉన్నటువంటి పథకాలు. ముందు ముందు గూడా గవర్నమెంట్ ఖచ్చితంగా ఇప్పటికి 2.5 సంవత్సరాలు పూర్తయింది కేసీఆర్ గారి పాలన. ఇంకా 2.5 సంవత్సరాలలో గూడా కొత్త కొత్త పథకాలు ఇన్వెంట్ చేస్తారాయన ఖచ్చితంగా. ఇండియా మొత్తంలోని ఈ పథకాలతోటి ఆదర్శంగా నిలుస్తున్నారు కేసీఆర్ గారు. ఇంకా ముందు ముందు వచ్చే పథకాలను గూడా నేను మీకు అప్‌లోడ్ చేస్తాను. థాంక్స్ ఫర్ లెర్నింగ్ అండ్ సబ్‌స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్. ప్లీజ్ ఎంకరేజ్ మీ. థాంక్ యూ.